నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. వాకాడులో 5,13,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు రూరల్ పరిధిలోని ఆదిశంకర కళాశాల వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటా ఏఎస్ వాహనం. డ్రైవర్ అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వీధి వ్యాపారుల సంఘం తిరుపతి జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయాలి. గూడూరు పట్టణంలో మహాసభల ప్రచార కరపత్రాలు విడుదల చేసిన నాయకులు. విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలి. గూడూరు 2వ పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాలలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ మహేంద్రరావు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకే 5,13,00,000 వ్యయంతో ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని, అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలియజేశారు. వాకాడులో వారు నాబార్డు నిధులతో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వాకాడు మండల కేంద్రంలో నాబార్డు నిధులతో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాకాడు మండలంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించడం, అది గత ప్రభుత్వాలు నిర్మించినప్పటికీ నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న దృష్టితోనే ఆరోగ్య కేంద్రాన్ని 5,13,00,000 వ్యయంతో మెగా కన్స్ట్రక్షన్ వారు 34 గదులతో నిర్మించారు. నా నియోజకవర్గ పరిధిలో ఇటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రం రెండవదని ఆయన తెలియజేశారు. ఇంతటి కార్యాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించేందుకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరికైతే హౌస్ హెల్ప్స్ లేవో మీరు అన్ని లిస్ట్ ఇస్తే అందరూ కూడా హౌసింగ్ కాలేదు. ముఖ్యంగా ఇక్కడ లోకల్లో విద్యాశాఖ గారితో సంప్రదించి ఎవరికి ఇల్లు కావాలో అవన్నీ కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరికీ పేదలందరూ తెలియజేస్తున్నామా, మేము ఈ సచివాలయాల్లో ఇల్లు లేని వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవాలని చెప్పి మేమందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే మీకు తెలియక మాకు ఇల్లు అంటే ఇబ్బందికర పడినాం. ఎన్ని ఇల్లున్నా ఇస్తా, ఇబ్బందిగా ప్రధాని మోడీ గారు 8 ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి మొత్తం ఎన్ని కావాలని ఇల్లు శాంక్షన్ చేయమని కూడా ఆల్రెడీ ఆదేశాలు పంపించారు. కాబట్టి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తామమ్మా, ఇల్లు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేరుగా సచివాలయం దగ్గరికి వెళ్ళి, తెలియకపోతే విజయశాఖ దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన సలహా మేరకు మీరందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాము. అయితే ముందుగా సచివాలయంలో మాత్రం మీ పేరు నమోదు చేసుకోవాలి. మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నారా. మీ అందరి దైవాల సహాయ సహకారాలతో ఈరోజు నేను శాసనసభ్యుడిగా 2వసారి ఎన్నికైనానమ్మా. అంతా మీ దయే. అలాగే వాకాడు మండలంలో ఎప్పుడు రాని విధంగా తెలుగుదేశం పార్టీకి మంచి ఓట్లు తీసుకున్నటువంటి నా పార్టీ కార్యకర్తలకి, నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా ఈరోజు ఒక మంచి హాస్పిటల్, దాదాపు దీని యొక్క ఎస్టిమేషన్ 5 కోట్లు వర్క్, మొత్తం పోను 3 కోట్ల జిల్లా వర్క్ ని ఇక్కడ మా వాళ్ళు మెగా సంబంధించిన వాళ్ళు బ్రహ్మాండంగా ఇక్కడ చేశారు. అయితే చిన్న ఈ కార్యక్రమంలో వాకాడు మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ బీజేపీ పార్టీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, నల్లబ్రెడ్డి జగన్మోహన్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, చిట్టుమూరు మండలం పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు, బత్తిన ప్రమీల, జనార్దన్ రెడ్డి, వైద్యశాఖ అధికారులు, తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు రూరల్ పరిధిలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో
తమిళనాడు రాష్ట్రానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి టాటా ఎస్ వాహనం డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం నెల్లూరు నుండి నాయుడుపేట వెళ్తుండగా ఆదిశంకర కళాశాల రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని అదుపు తప్పి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిలో మార్చి 4, 5 తేదీల్లో నిర్వహించే వీధి వ్యాపారుల సంఘం తిరుపతి జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయాలని వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివకుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ కోరారు. గూడూరులో వారు మహాసభల ప్రచార కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గూడూరు నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నారాయణ, సిపిఐ చిలుకూరు మండల కార్యదర్శి రమేష్, వ్యాపారుల సంఘం పట్టణ నాయకులు పాల్గొన్నారు. సంఘం 2వ మహాసభ తిరుపతిలో జరుగుతున్న సందర్భంగా గూడూరులోని వీధి వ్యాపారస్తులతో కలిపి కరపత్రాలు విడుదల చేసి అందరూ కూడా కరపత్రాలు పంచుతూ వాళ్ళకి ఈ సంఘం తరఫున వాళ్ళకి ఏ రకమైనటువంటి అవగాహన కల్పించాలని చెప్పి ఈరోజు యూనియన్ నాయకులకు మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈ గూడూరు పట్టణంలో అనేక రకాల సమస్యలు ఈరోజు వీధి వ్యాపారస్తులు ఎదుర్కొన్నారు. అనేక రకాలుగా పోలీసులు కానీ, అదేవిధంగా ఈరోజు ట్రాఫిక్ వాళ్ళు కానీ, అదేవిధంగా కొంతమంది అనేక రకాల నాయకుల ద్వారా ఈరోజు వాళ్ళు ఏదో పొట్టగుడ్డి కోసం జీవనం గడుపుకుంటూ ఈరోజు వీధి వ్యాపారస్తులు చేసుకుంటారంటూ కూడా వాళ్ళ మీద అనేక రకాల దౌర్జన్యాలు ఉన్నాయి. అందుకని యూనియన్గా మేమంతా కూడా వాళ్ళ మీద అధికారులు దౌర్జన్యాలను విడనాడాలని, అదేవిధంగా పోలీసు కానీ, ట్రాఫిక్ పోలీసు అన్ని రకాలు కూడా వాళ్ళకి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేదానికి, అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా వాళ్ళకి అనేక రకాల మొన్న కూడా చూస్తూ ఉంటే ఒక నెల రోజుల క్రితం అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ఆ రకంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం మారినా కానీ, అధికారులు మారినా కూడా వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తారు. కాబట్టి ఈ ఇబ్బందులని కూడా కాకుండా వాళ్ళు స్వతంగా స్వేచ్ఛగా వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా అన్ని రకాలుగా వాళ్ళు పర్మిషన్లు ఇచ్చి వాళ్ళు గుర్తింపు కార్డులు ఎత్తేనేవి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకి అన్ని రకాల న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఏఐటీ అడుగుతాం. గూడూరు మున్సిపాలిటీ పట్టణంలో వీధి వ్యాపారులందరికీ కూడా కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వీధి వ్యాపారులందరికీ ఉన్న చట్టాలపైన అవగాహన కల్పించడం జరిగింది. ప్రధానంగా ఈ గూడూరు మున్సిపాలిటీ పరిధిలో 2000 మందికి పైగా వీధి వ్యాపారులను గుర్తించడం జరిగింది. అయితే గుర్తించిన వీధి వ్యాపారులందరికీ కూడా ఇప్పటి వరకు గుర్తింపు కార్డులు ఇవ్వడం కానీ, అదేవిధంగా వెండింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ ఇంతవరకు జరగలేదు. ఏవైతే సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ ఉందో వీధి వ్యాపారులు స్వశక్తితో బతుకుతారు కాబట్టి వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి అటు చట్టాలు చెప్తున్నప్పటికీ, కోర్టులు చెప్తున్నప్పటికీ అధికార యంత్రాంగం పూర్తిగా కూడా ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ విషయాలన్నీ కూడా మార్చి 4, 5 తారీఖుల్లో జరిగే మహాసభల్లో చర్చించి వీధి వ్యాపారులకు ఏ చట్టం అయితే ఉందో 2014 వీధి వ్యాపారుల చట్టం, ఆ చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా అమలు జరగడానికి రానున్న కాలంలో పోరాటాలకి సన్నద్ధం. విద్యార్థులందరూ సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండి చక్కగా చదువుకుని అభివృద్ధి చెందాలని ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ మహేంద్రరావు తెలియజేశారు. 2వ పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాలలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు 2వ పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లను ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ మహేందర్రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండి చక్కగా చదువుకుని అభివృద్ధి చెందాలని, సైన్స్ అనేది భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు. సైన్స్ స్పెక్ట్రా ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మన గౌరవ అతిథులుగా మన ఐడిబిఐ మేనేజర్ గారు వచ్చి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సారు ఎంతో గొప్పగా ఈ యొక్క వైజ్ఞానిక ప్రదర్శనను మీరు ప్రదర్శించారని చెప్పేసి అభినందనలు తెలిపారు. సో వారు తెలిపిన అభినందనలకు మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. నిజంగా కంగ్రాట్స్ చెప్పాలి. స్కూల్లో ఉన్న దాదాపు ప్రతి స్టూడెంట్ చేత ఏదో ఒక యాక్టివిటీ చేయించి వాళ్ళ చేత ఇందులో భాగస్వాములు చేసినందుకు నిజంగా మిమ్మల్ని అభినందించాల్సిన విషయం సార్ ఇది. ఇక్కడ చూసిన ప్రతి దాంట్లో
ఈ స్కూల్ సైన్స్ టీచర్స్ కావచ్చు లేదా మిగిలిన టీచర్స్ కావచ్చు, వాళ్ళ ప్రతి ఒక్కరి కృషి కనిపిస్తుంది. అందులో వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యేలా చేశారు. కొన్ని రోజుల క్రితం అంటే ఒకప్పుడు ఉన్న విద్యా వ్యవస్థకి ఇప్పటికీ చాలా మార్పులు ఉన్నాయి. మేము చదువుకునే రోజుల్లో లేదా మీరు చదువుకునే రోజుల్లో ఇటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే అక్కడ పల్లెటూరులో ఉన్నాము, ఒకరు ఇద్దరు టీచర్స్ ఉండేవాళ్ళు. పొద్దున వెళ్ళామా, సాయంత్రం వచ్చామా, యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ ఎగ్జామ్స్ రాసుకున్నామా, మార్కులు వచ్చాయి, ఉద్యోగాలు సంపాదించాం. కానీ ఇప్పుడు పిల్లలకి స్కూల్కి పంపించేటప్పుడు పేరెంట్స్ కూడా కోరుకుంటున్నారంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, దే నీడ్ మోర్ దెన్ దట్. ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి, కల్చరల్ యాక్టివిటీస్లో, అదర్ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అన్నది. సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా భారత్ రత్న అనే బిరుదును పొంది మన దేశానికి సగౌరవమైన సైంటిస్ట్గా నిలిచాడు. ఆయన ఆధ్వర్యంతో ఈరోజు మన సైన్స్ డేని ఎంతో చక్కగా జరుపుకుంటున్నాం. ఆయన అందించిన ఆ బేసిక్కే ఈరోజు మనం దివి నుండి భూమి వరకు ఈ యొక్క అంతరిక్షంలోకి వెళ్తూ ఉన్నాము. ఈ రంగంలో విద్యార్థుల్ని, విఎస్ఆర్ పాఠశాలలో విద్యార్థుల్ని, సైన్స్ టీచర్లు డెవలప్ అవుతున్న సైన్స్ విధానాన్ని బట్టే పిల్లలను రూపు మార్చడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే దీనికి సహకరిస్తున్న మా పేరెంట్స్కి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి మాకు ఎల్లవేళ్ళ సహకరిస్తున్న మా కరెస్పాండెంట్ మేడం అన్నపూర్ణ మేడము, డైరెక్టర్ బాలకృష్ణరావు సార్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూస్తే ఎప్పుడు కూడా చేసే విధానం కంటే కూడా చాలా కొత్త మార్పులతో ఈసారి సైన్స్ డేని పాఠశాలలో సైన్స్ టీచర్లు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణంరాజు, కరెస్పాండెంట్ అన్నపూర్ణ, శాంతిప్రియ, అరవింద్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నేటి సమాజంలో సైన్స్ అనేది చాలా ముఖ్యమని, విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించాలని విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తున్నామని రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు సంపత్ కుమార్ రెడ్డి తెలియజేశారు. చింతవరంలోని రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చిలకూరు మండలం చింతవరం గ్రామంలో ఏర్పాటై ఉన్న రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సంపత్ కుమార్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల సైన్స్ ఎగ్జిబిట్లను ముఖ్య అతిథులు, పిల్లల తల్లిదండ్రులు సందర్శించారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో సైన్స్ అనేది చాలా ముఖ్యమని, విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించాలని విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తున్నామని తెలియజేశారు. గ్రామీణ తొక్కాయలు వాళ్ళని ఆ మాదిరిగా తయారు చేసి లిమిటెడ్గా అయినా కానీ వాళ్ళ చేత వర్కింగ్ మోడల్స్ పెట్టించి, స్టాటిక్ మోడల్స్ కాదు, అదంతా కూడా కొంచెం స్టాటిక్గా ఉండేటువంటి కూని పక్కగా నెట్టేశారు. వర్కింగ్ మోడల్స్ని పెట్టి, మంచి హై లెవెల్ వర్కింగ్ మోడల్స్ని పెట్టి పిల్లలు వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి ఆ మాదిరిగా పెట్టేటట్టు చేశారే, అది చాలా గొప్ప విషయము. ఐ మస్ట్ అప్రిషియేట్ బోత్ ఆఫ్ యూ, ది కిడ్స్ అండ్ ది పీపుల్. ఆయన ఇప్పుడు 300 స్ట్రెంగ్త్ అని అన్నారు కదా, 300 స్ట్రెంగ్త్ 7th క్లాస్ దాకా రన్ చేస్తున్నారు. ది సేమ్ టైం ఇక్కడ 7th క్లాస్ చదువుకున్న పిల్లలు ఇద్దరు వస్తూనే నాకు ఇద్దరు అమ్మాయిలు కలుసుపడ్డారు. ఇక్కడ బీటెక్ ఆదిశంకర కాలేజీ బీటెక్ చదువుకొని వాళ్ళు ఉద్యోగాల కోసం ట్రై చేయడం లేకపోతే వాటికి ఉద్యోగాల్లో చేరిపోయిందరు. నాకు ముందుగా అక్కడ కనిపించారు, ఆఫీస్ రూమ్లో కనిపించారు. వస్తున్నాను నేను, సార్ ఏంటి అంటే ఇక్కడ 7 దాకా చదువుకున్నాను అంటే నాకు ఎంత సంతోషం. ప్రతి సంవత్సరం ఇలా సైన్స్ ఎగ్జిబిషన్స్ జరుపుకోవడం, పిల్లల్లో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ స్కిల్స్ ని తీసుకొచ్చి వాళ్ళలో ఇన్నోవేటివ్ గా క్రియేటివిటీని వాళ్ళ ఎంత క్రియేటివిటీ ఉందనే దానికోసం మనం ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే అంతేకాకుండా మన రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇట్స్ అన్ యాక్టివిటీ స్కూల్ అనాలి. ఎందుకంటే మనం పిల్లలకి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఎక్కడ కూడా వాళ్ళ స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వకుండా ఎడ్యుకేషన్ అనేది ఆహ్లాదకరంగా జరగాలి, అదొక వాల్యూ ఎడ్యుకేషన్ అయి ఉండాలి అనేది మా యొక్క ఆశయం. అందువల్లనే రకరకాల కార్యక్రమాలు వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తూ పిల్లలకి చిన్న స్థాయి నుంచే
వాళ్ళ యొక్క వాల్యూ ఎడ్యుకేషన్ని తెలియపరుస్తూ ప్లస్ అన్ని కార్యక్రమాలు కూడా మేము సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రజెంట్ డేస్లో ప్రైవేట్ స్కూల్స్ అన్నా ఓన్లీ ఎడ్యుకేషన్ మగప్ చేయడం ఇలాగే అనేది థాట్ ఉంది జనాల్లో. దాన్ని ఒక మార్పు తీసుకొచ్చి धन्यवाद देता हूँ कि मुझे इस लायक समझा कि इस फंक्शन में हमको शामिल किया और यहाँ पर पहुंचकर हमने जो बच्चों की क्रिएटिविटी देखा, जो चाहे नर्सरी क्लास से लेकर के 7th क्लास तक के बच्चों ने जो उन्होंने टीचर्स ने जो भी सपोर्ट किया और उनका मोटिवेट करके जो एग्जीबिशन को, जो भी वर्किंग मॉडल को या नॉन वर्किंग मॉडल को जो उन्होंने यहाँ पर स्टेज पे प्रदर्शन किया, जो दिखाया और उनसे बात करके बहुत कुछ सीखने को मिला कि वे कितने क्रेजियस है, कितना वो क्यूरियोसिटी रखते हैं सीखने का और टीचर का उसमें कितना योगदान है, कितना कंट्रीब्यूशन है उनको डेवलप करने के लिए, जिससे कि पेरेंट्स के साथ साथ टीचर्स का काफ़ी योगदान है, जिससे कि बच्चे अच्छे अच्छे मॉडल साइंस के इनोवेशन के क्षेत्र में, इनोवेशन के क्षेत्र में फील्ड में वो कैसे अपने को आगे बढ़ा सकते हैं, कैसे ఈ రోజున నువ్వు నాకు ప్రామిస్ చేయంటే అప్పుడు వాళ్ళ అమ్మ సైడ్ చూసి ప్రామిస్ చేశాడు, ఇంక నేను తాగను సార్ థమ్స్అప్, మంచి అలవాట్లే నేర్చుకుంటాను. ఆ విధంగా కూడా మనం బిడ్డలకు నేర్పించవచ్చు. వాళ్ళని చెడగొట్టేది కూడా మనమే. సెల్ ఫోన్ ఇచ్చేస్తాం, మళ్ళీ స్కూల్కి వచ్చి ఏం చెప్తాం, సార్ వాడు ఇంటికి వస్తే సెల్ ఫోన్ లేదే వాడు ఉండడం లేదు సార్, నాకు అసలు తలనొప్పి వచ్చేస్తుంది. మీకు సంతోషంగా ఉన్నప్పుడు మీరే ఇంత పెద్ద సెల్ ఫోన్ ఎత్తుకుని మీకు ఆ రోజు మంచి మూడ్ ఏదో ఉన్నట్టుండి ఒక 5,000 10,000 మీ చేతికి వచ్చేసాయి. ఆ రోజు సంతోషం పట్లేక ఒక పెద్ద ఫోన్ తీసుకెళ్ళి నాన్న మీ ఇష్టం వచ్చినంతసేపు చూడంటాం. అదే మనకి చిరాగ్గా ఉందనుకోండి, వాడు ఫోన్ తాకుతానే ఆ చిరాకు అంతా వాడి మీద చూపించేస్తారే, నీకు స్కూల్లో నేర్పించేది ఇదేనా, నువ్వు నేర్పించేసి స్కూల్లో ఏది నేర్పించేది, ఫోన్ ఇచ్చింది నువ్వు, అది అడిగితే స్కూల్లో నేర్పించింది ఇదేనా అని చెప్పేసి ఆ సెల్ ఫోన్ ఆపేస్తాం. అది కూడా తప్పే. సైన్స్ ఎగ్జిబిషన్ లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులైన జిందాల్ పవర్ ప్లాంట్ సపోర్టింగ్ ప్లాంట్ హెడ్ సుల్తాన్ మహమ్మద్ మన్సూరి, చింతవరం హెడ్ మాస్టర్ శివసుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ డాక్టర్ శేఖర్ చేతుల మీదుగా మెమెంటోలు, మెడల్స్ ను అందజేశారు. అనంతరం కరస్పాండెంట్ ఎల్లసిరి బాలచెన్నయ్య, చైర్మన్ గుమ్మడి వెంకట సుబ్బయ్య చేతుల మీదుగా ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో గుమ్మడి యమునమ్మ, శ్రీనివాసులు, ప్రభాకర్, కోటయ్య, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు మండల పరిధిలోని వరగల్ క్రాస్ రోడ్ సమీపంలో జాతీయ రహదారిపై చెన్నై వైపు వెళ్తున్న కారును అదే వైపు వెళ్తున్న లారీ వెనక నుంచి ఢీకొట్టింది. కారులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడడంతో ప్రమాదం తప్పింది. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ లో ఏర్పాటై ఉన్న మౌంట్ లిట్రా పాఠశాలలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ధనరాజ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జనసేన నాయకులు పేటేటి చంద్రనీల్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను చంద్రనీల్ కట్ చేసి అందరికీ అందించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మిత్రులు, అభిమానులు చంద్రనీల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, బాబు, యోగి, నయూం తదితరులు పాల్గొన్నారు.
సైదాపురంలో వెలిసిన శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు, కుంకుమ పూజలు నిర్వహించారు. నవగ్రహాలు హోమం చుట్టూ ప్రదక్షిణాలు తిరిగి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీష నాయుడు వ్యవహరించారు. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 మనుబోలు గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు, పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అర్చకులు శ్రీనివాసులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉభయదాతలుగా నెల్లూరుకు చెందిన కరివేటి సుశీలమ్మ జన్మదినం సందర్భంగా ఆమె కుమార్తె కవిత వ్యవహరించారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఓజిలి మండలం సగుటూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ బాలా అమృత మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ లెక్కల మల్లికార్జున నాయుడు, ఉభయదాతలుగా నాగేండ్ల వెంకటేశ్వర్లు, పుత్తూరు మణి, ఆచారి దంపతులు, వేద పండితులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను అందించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. వాకాడులో 5,13,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు రూరల్ పరిధిలోని ఆదిశంకర కళాశాల వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటా ఏఎస్ వాహనం. డ్రైవర్ అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వీధి వ్యాపారుల సంఘం తిరుపతి జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయాలి. గూడూరు పట్టణంలో మహాసభల ప్రచార కరపత్రాలు విడుదల చేసిన నాయకులు. విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలి. గూడూరు 2వ పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాలలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ మహేంద్రరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.